నమస్కారం. నా పేరు మధు. నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇప్పటివరకు చాలా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను. అండ్ నా అన్ని యూట్యూబ్ వీడియోస్ కూడా చాలా మంది చూస్తున్నారు. త్రూఅవుట్ వరల్డ్ అన్నీ కూడా నా వీడియోస్ చూస్తూ ఉంటారు. రిగార్డింగ్ వాటర్ ప్యూరిఫైర్స్ కానీ అండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అండ్ బిజినెస్, ఎట్లా బిజినెస్ చేసుకోవాలి, ఏ బిజినెస్ బాగుంటుంది అని చెప్పేసి చాలా వీడియోస్ తీస్తున్నాను. ఈ వీడియోలో మనము ఇవాళ ఈ యూట్యూబ్ వీడియో ద్వారా చాలా రహస్యాలు, మన ఆరోగ్యం గురించి రహస్యాలు తెలుసుకోవడానికి ఈ వీడియో మనము తీస్తున్నాం. ఇవాళ మనము మన ఆరోగ్య పరిస్థితి ఏంటి, మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. మనకేంటంటే చాలా మటుకు అందరికి కూడా లైక్ ఈవెన్ చిల్డ్రన్స్ దగ్గర నుంచి కూడా అందరికీ ఈ రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఉంది. అలాగే ఏజ్డ్ పీపుల్ కానీ అందరు కూడా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది ఉంది. సో ఎందుకు మనకు ఈ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది అనే దాని గురించి మనము కొద్దిగా క్లారిఫికేషన్, దాని గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాము. సో యాక్చువల్లీ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒబెసిటీ అనేది మదర్ ఆఫ్ ఆల్ డిజీజెస్. ఒబెసిటీ అంటే మనకు పొట్ట పెద్దగా ఉండడం అనేది అదొక మెయిన్ కారణము. మన ఆరోగ్యంలో అన్ని హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైతే వస్తున్నాయో దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ఒబెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ డిజీజెస్. ఎందుకు మనకు ఈ పొట్ట అనేది పెరుగుతుంది, ఎందుకు మనకు ఆ పొట్టలో కొవ్వు అనేది ఎక్స్ట్రాగా మనకు ఎప్పుడూ ఉంటుంది, దానివల్ల మనకు మోకాలు నొప్పులు రావడము, యాక్టివ్గా ఉండకపోవడము, వెయిట్ ఎక్కువ ఉండడము, దీనివల్ల ఏంటంటే మనము చేయవలసిన పనులు చేయకపోవడము, చాలా బద్ధకంగా ఉండడము, ఇటువంటి అన్నీ కూడా మనకు జరుగుతున్నాయి అన్నమాట. సో మనకు ఈ ఒబెసిటీ పెరగడానికి కారణం ఏంటి అంటే యాక్చువల్లీ ఏంటంటే మన బాడీ అనేది 2000 క్యాలరీస్ బర్న్ చేయగలుగుతుంది ఎవ్రీడే. 2000 క్యాలరీస్ మాత్రమే బర్న్ చేయగలుగుతుంది. సో ఎక్స్ట్రా క్యాలరీస్ ఏమైతే ఉంటాయో అదంతా కూడా కొవ్వు రూపంలో మనకు లోపల ఉండిపోతుంది అనమాట. సో సపోజ్ మనం ఒక 2-3 డేస్ మనం ఫాస్టింగ్లో అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ట్రా ఏమైతే ఫ్యాట్ ఉందో అది కరగడం అనేది స్టార్ట్ అవుతుంది, రైట్? సో మనము ఎన్ని క్యాలరీస్ మనం రోజు తీసుకోవాలి, ఏ విధంగా మనం ఫిట్ ఉండాలి, సో మనకి ఎటువంటి హెల్త్ రిలేటెడ్ థింగ్స్ రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో మనం ఎప్పుడైతే చెప్తున్నామో 2000 క్యాలరీస్ అనేది ఏ విధంగా మన బాడీ బర్న్ చేస్తుంది, అది మెటబాలిజం. సో టోటల్గా మనకు బాడీకి అంటే భగవంతుడు ఇచ్చిన సృష్టి ప్రకారంగా మన బాడీలో ఉన్నటువంటి ఆర్గన్స్ అన్నీ కూడా 2000 క్యాలరీస్ వరకు అయితే బాగుంటుంది. సో మనం ఇప్పుడు ఒక భోజనం చేసినాం అనుకోండి, 1200-1500 క్యాలరీస్ మనకు వచ్చేస్తుంది. ఒక చిన్న చికెన్ ముక్క తీసుకున్నా కానీ 150-200 క్యాలరీస్ అనేది మనకు వచ్చేస్తుంది బాడీలోకి. అలాగే ఒక టీ తాగినా కానీ 120 క్యాలరీస్ వస్తుంది. ఒక సమోసా తింటే 100 క్యాలరీస్ వస్తుంది. సో ఈ విధంగా మనము మార్నింగ్ టీ తాగుతాము, 120 క్యాలరీస్ వచ్చేస్తుంది. మనం బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, వడ, దోశ ఇవన్నీ ఇట్లా తినేసినాం అనుకోండి, మనకు 800-1000 క్యాలరీస్ అక్కడ వచ్చేస్తుంది. అండ్ భోజనం చేస్తాం మళ్ళీ, సో 1200-1500 క్యాలరీస్ అక్కడ మనకు వచ్చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ తీసుకుంటాం, అక్కడ ఒక 500-600 క్యాలరీస్. మళ్ళీ ఈవినింగ్ టీ తీసుకుంటాం, 120 క్యాలరీస్. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ నైట్లో డిన్నర్ చేస్తాం, అప్పుడు ఒక 1000-1500 క్యాలరీస్ తీసుకుంటాం. ఇదే కాకుండా ఇప్పుడు ఈ రోజులలో ఏం జరుగుతుంది, సో ఈ మాదిరిగా మనం ఈ క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏమవుతుంది, సమ్వేర్ అరౌండ్ 4000-4000 క్యాలరీస్ అనేది మనము మొత్తం కూడా బాడీలోకి ఇంటేక్ తీసుకుంటున్నాం. తీసుకుని మన బాడీ ఓన్లీ 2000 క్యాలరీస్ బర్న్ చేయగలుగుతాం. అంటే మీరు ఇవన్నీ కూడా గూగుల్ సెర్చ్ చేయొచ్చు, మన బాడీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేయగలుగుతుంది అండ్ మనం ఏ తింటే ఎన్ని క్యాలరీస్ మన బాడీలోకి వస్తుందని చెప్పేసి. సో మనకు 4,000-5,000 క్యాలరీస్ మనం బాడీలో తీసుకున్నప్పుడు మన బాడీ ఓన్లీ 2,000 క్యాలరీస్ బర్న్ చేయగలుగుతుంది. ఇంకా ఎక్స్ట్రా క్యాలరీస్ బర్న్ చేయాలంటే మనం వర్కౌట్ చేయాలి, లైక్ వాకింగ్ చేయాలి, సైక్లింగ్ చేయాలి, స్విమ్మింగ్ చేయాలి. ఇప్పుడు ఒక సమోసా తింటే 100 క్యాలరీస్ వస్తుంది. ఆ సమోసా తిన్నప్పుడు 100 క్యాలరీస్ వచ్చినప్పుడు మనం 1 అవర్ to 1.5 అవర్ వాకింగ్ చేస్తే కానీ ఆ సమోసా తిన్నప్పుడు వచ్చినటువంటి క్యాలరీస్ మనం బర్న్ చేయలేకపోతాము. సో ఈ ఎక్స్ట్రా 4,000-5,000 క్యాలరీస్ మన బాడీ ఎవ్రీడే ఇంటెక్ తీసుకుంటుంది కాబట్టి ఈ ఎక్స్ట్రా క్యాలరీస్ అన్నీ కూడా ఫ్యాట్ రూపంలో మనకు బాడీలో ఉండిపోతుంది. అట్లా చాలా పెద్దగా అయిపోయి ఒబెసిటీ అనేది అంటే పెద్ద పొట్ట రావడము, దాని తర్వాత దానివల్ల ఏంటంటే ఒబెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ డిసీజ్ అని చెప్తున్నాను కదా, దానివల్ల ఎన్నో లైక్ డయాబెటీస్ రావడం, షుగర్ రావడం, స్ట్రోక్ రావడము, యాక్టివ్గా ఉండకపోవడం, మోకాలు నొప్పులు రావడము, బద్ధకం ఉండడము, మార్నింగ్ లేవకపోవడము. సో అండ్ మనకి ఇప్పుడు మొత్తం కూడా హైఫై టెక్నాలజీలో ఉన్నాం, ఎక్కువ మటుకు మనం మొబైల్స్ వాడుతూ ఉంటాము, ల్యాప్టాప్స్ వాడుతూ ఉంటాము. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా మటుకు తగ్గిపోయింది. అదే మన పాత రోజుల్లో ఎట్లా అంటే మనకు రోకళ్ళు ఉండేది, ఇప్పుడు ఏంటంటే గ్రైండర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం సపోజ్ ఒక అపార్ట్మెంట్లో ఉన్నాము, మన పక్కింట్లోకి వెళ్ళాలన్నా కానీ మనం ఫోన్లోనే మాట్లాడతాం, పక్కింట్లో కూడా వెళ్ళము.
ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలన్నా కానీ మనం ఫోన్లోనే మాట్లాడతాం. అదే ఇంతకుముందు మనకు ఫోన్స్ ఇవన్నీ లేనప్పుడు మనకు పక్క కాలనీలో ఎవరైనా ఉన్న వాళ్ళని కలవాలన్నా కానీ నడుచుకుంటూ వెళ్ళి కలిసేసి వచ్చేది. సో ఇట్లా అన్ని యాక్టివిటీస్ అన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. అప్పట్లో మనము ఈ 4-5,000 క్యాలరీస్ మనం తీసుకున్నా కానీ ఆ విధంగా మనం హార్డ్ వర్క్ చేసేది, ఎందుకంటే మనకు అన్ని ఫెసిలిటీస్ అప్పుడు లేకపోయినాయి. కానీ ఇప్పుడు ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి, కానీ మనం అదే విధంగా భోజనం చేస్తున్నాం, అదే విధంగా మనం 4-5,000 6,000 క్యాలరీస్ డైలీ తీసుకుంటున్నాం. కాబట్టి అదే మాదిరిగా ఏమవుతుంది, మనకి ఆ క్యాలరీస్ లోపలే ఉండిపోతున్నాయి, మన వర్కౌట్స్ ఏం చేయట్లేదు. సో కొవ్వు అనేది అలా ఉండిపోతుంది పొట్టలో, ఉండిపోయేసి అందరికీ కూడా ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళని తీసుకున్నా కానీ 20 years 15 years 30 years 40 years ఎవరిని తీసుకున్నా కానీ ఒబెసిటీ, మెయిన్ ఒబెసిటీ. ఇది కాకుండా చాలా మట్టుకు ఇప్పుడు చాలామంది జనాలు వాళ్ళ ఆరోగ్య అంటే హెల్త్ కాన్షియస్ రావట్లేదు, తెలియట్లేదు, ఏం చేయాలని తెలియట్లేదు. సో నేను చాలా మటుకు మా ఫ్రెండ్స్ని కానీ చాలామంది నేను కలుస్తున్నాను. వాళ్ళందరి హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయంటే మార్నింగ్ లేస్తారు, టీ కాఫీ తాగేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు, లంచ్ చేసేస్తారు, మళ్ళీ ఈవినింగ్ టీ స్నాక్స్, దాని తర్వాత కంపల్సరీ పార్టీ, ఏదో ఒక మందు పార్టీలో కూర్చోవడం, కంపల్సరీగా ఓ 2,000 3,000 రూపాయలు బట్టి బాటిల్ కొనుక్కోవడం, అది తాగడము, మిడ్ నైట్ 2-3 o'clock పడుకోవడం, మళ్ళీ ఎప్పుడో ఉదయాన్న 11 గంటలకు 12 గంటలకు 2 గంటలకు లేవడం. సో వాళ్ళ ఏజ్ చూసి 30-35 years, కానీ అందరూ కూడా ఏంటంటే సమ్వేర్ అరౌండ్ 45-55 years లా కనబడతారు. బద్ధకం, రెస్పాన్సిబిలిటీ తీసుకోరు, ఏ పని చేయాలన్నా బద్ధకం అండ్ చెమటలు కారడం. సో రెగ్యులర్గా హెల్త్ కాన్షియస్లో ఉండకపోయి ఎటువంటి వర్కౌట్స్ లేకుండా ఉండేసరికి వాళ్ళ ఆరోగ్యాన్ని అంటే ఇవన్నీ తెలిసి మనం పాడు చేసుకుంటున్నామో తెలియక పాడు చేసుకుంటున్నామో తెలియదు. సో ఈ వీడియో ద్వారా నేను ఏంటంటే మీకు చాలా మంచి విషయాలు చెప్పబోతున్నాను. అంటే ఇప్పటికి చాలామందికి మేము ఇచ్చున్నాము, అంటే 160-170 kgs వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు బ్యాలెన్స్ వెయిట్లోకి వచ్చేసినారు, అంటే 65-70 వెయిట్లోకి వచ్చేసినారు అనమాట. ఇట్లా మా దగ్గర లైవ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అంటే మేము ఇచ్చేటువంటి న్యూట్రిషన్, దిస్ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ న్యూట్రిషన్ ఫుడ్ టుడే. అంటే మనం ప్రతిరోజు న్యూట్రిషన్ ఫుడ్ అంటే మంచి స్మార్ట్ ఫుడ్, ఎట్లయితే మనకు స్మార్ట్ కల్చర్ ఎట్లయితే ఇప్పుడు మనకు ఎస్టాబ్లిష్ అయిందో అదే మాదిరిగా ఏంటంటే మనము జనరేషన్ తగ్గట్టు మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి. సో మనము ఈ వీడియోలో ఇచ్చేది ఏంటంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ న్యూట్రిషన్ ఫుడ్. ప్రాపర్గా రెగ్యులర్గా మనం న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్నట్టయితే మన వెయిట్ అనేది మనం తగ్గించుకోవచ్చు. అంటే మన కంపెనీ ఏం క్లెయిమ్ చేయట్లేదు, మీరు అంటే ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కలాగా పనిచేస్తుంది అనమాట ఇది. సో ప్రాపర్గా దిస్ ఈజ్ నాట్ ఎ మెడిసిన్. న్యూట్రిషన్ అంటే ఇది మెడిసిన్ కాదు, ఇది ఫుడ్. సో ఈ న్యూట్రిషన్ ఫుడ్ మనం రెగ్యులర్గా తీసుకుంటే మన వెయిట్ తగ్గొచ్చు, ఒకవేళ సన్నగా ఉన్న వాళ్ళు కూడా పెరగవచ్చు అనమాట. ఈ రెండు ఉన్నాయి. సో ఎటువంటి అంటే ఒబెసిటీ ఎప్పుడైతే మనకి ఎట్లయితే వెయిట్ కంట్రోల్ అవుతూ ఉంటుందో అట్లా బాడీలో ప్రతి ఆర్గన్ కూడా మళ్ళీ యాక్టివ్ అయిపోయేసి అన్నీ కూడా ప్రాపర్గా పనిచేయడం అనేది జరుగుతుంది. ఇట్లా మనం ఇప్పటికీ చాలామందికి ఇచ్చినాము అండ్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ, మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి మంచి న్యూట్రిషన్ ఫుడ్తోని. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే నాట్ ఓన్లీ హైదరాబాద్, నాట్ ఓన్లీ ఇండియా, మనకు మొత్తం 90 కంట్రీస్లో వరల్డ్ వైడ్గా అవైలబుల్ ఉంది. మీరు ఎక్కడి నుంచి అయినా సరే, ఏ ఊరైనా సరే, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, విజయవాడ, ఏ ఊరైనా సరే, ఏ స్టేట్ అయినా సరే మేము ఈ న్యూట్రిషన్ ఫుడ్ అనేది చాలా ఈజీగా అందజేయగలుగుతాము. దీనికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్. సో ఈ న్యూట్రిషన్ ఫుడ్ అండ్ మనం ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్కి అండ్ ఈ న్యూట్రిషన్ ఫుడ్కి మీకు డిఫరెన్స్ చెప్తాను. సో ఇప్పుడు ఇంతకుముందు మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఒక టీ తాగినప్పుడు 120 క్యాలరీస్ వస్తుంది. ఇడ్లీ, వడ, దోశ, సాంబార్ ఇవన్నీ తిన్నప్పుడు 800-1000 క్యాలరీస్ వరకు వస్తుంది. భోజనం చేసినప్పుడు ఒక 1,100 క్యాలరీస్, మళ్ళీ ఈవినింగ్ టీ 120 క్యాలరీస్, మళ్ళీ డిన్నర్ చేసినప్పుడు ఒక 1000-1100 క్యాలరీస్. అలాగే మనకు డ్రింకింగ్ అలవాటు ఉండి, స్మోకింగ్ అలవాటు ఉండి, ఇట్లా చికెన్, మటన్, ఆల్ కైండ్ ఆఫ్ నాన్ వెజిటేరియన్స్, దాంతోపాటు మందు, స్నాక్స్, ఫ్రై ఐటమ్స్ ఇవన్నీ తీసుకుంటే ఒక మనిషి ఎన్ని క్యాలరీస్ లోపల తీసుకుంటున్నాడో తెలియని పరిస్థితిలో ఉన్నాము. సో సరే, ఇవన్నీ చేస్తూ కూడా మీరు మనం ఇచ్చే న్యూట్రిషన్ ఫుడ్ కొద్దిగా అలవాటు చేసుకుంటే హెల్త్ కాన్షియస్కి వచ్చేసి కొద్దిపాటు మీరు క్యాలరీస్ తగ్గించుకొని కొద్దిపాటు వర్కౌట్స్ చేయగలిగితే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకున్నటువంటి సువర్ణ అవకాశం మనం కలగజేస్తున్నాము. సో మనం ఇచ్చే న్యూట్రిషన్ ఫుడ్ ఎట్లా ఉంటుందంటే మార్నింగ్ టీ, కాఫీ బదులు ఏంటంటే మనము ఒక మంచి హాట్ డ్రింక్ అనేది అవైలబుల్ ఉంది. ఆ హాట్ డ్రింక్లో ఏంటంటే మీకు 0 క్యాలరీస్, అంటే దాంట్లో క్యాలరీస్ ఏమి ఉండవు, కానీ చాలా యాక్టివ్గా ఉంటారు. అండ్ మీలో ఉన్నటువంటి ఫ్యాట్ని బర్న్ చేయడానికి అంటే ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క రూపంగా పనిచేస్తుంది అనమాట అది. దాని తర్వాత మనం ఒక జ్యూస్ ఇస్తాం అనమాట. ఆ జ్యూస్లో ఏంటంటే మీకు 250 క్యాలరీస్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇడ్లీ, వడ, దోశ అనేది స్కిప్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే మనకు దొరికేది అంతా కూడా కల్తీయే, ఆయిల్ కల్తీయే. సో ప్రతి మెటీరియల్ మీరు ఏది తీసుకున్నా కానీ ఆయిల్ కానీ, గీ కానీ, సో అన్నీ కూడా మ్యాక్సిమం ఇప్పుడు మొత్తం మార్కెట్లో కల్తీ దొరుకుతుంది అనమాట. సో ఇదేంటంటే దిస్ ఈజ్ న్యూట్రిషన్ ఫుడ్ అండ్ దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే ఇది 400+ సైంటిస్టులు
దీన్ని తయారు చేసినటువంటి న్యూట్రిషన్ ఫుడ్ అండ్ వరల్డ్ వైడ్లో అవైలబుల్ ఉందన్నమాట. సో మనం ఏం చేయాలి, మార్నింగ్ ఒక హాట్ డ్రింక్ తీసుకోవాలి, దాంట్లో 0 క్యాలరీస్ వస్తుంది. దాని తర్వాత మనం ఒక జ్యూస్ ఇస్తాము, అది 250 క్యాలరీస్ వస్తుంది. దాని తర్వాత మధ్యాహ్నం మళ్ళీ యథావిధిగా మీరు భోజనం చేసుకోవచ్చు, దాంట్లో ఒక 1500 క్యాలరీలు మీరు పుట్ ఆన్ చేసేసుకుంటారు. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ హాట్ డ్రింక్, టీ కాఫీ బదులు మళ్ళీ హాట్ డ్రింక్ తీసుకోవచ్చు, దాంట్లో 0 క్యాలరీస్ వస్తాయి. డిన్నర్లో మీరు మళ్ళీ జ్యూస్ తీసుకున్నట్టయితే 250 క్యాలరీస్. సో ఈ విధంగా మీకు 2000 క్యాలరీస్ అనేది వస్తుందన్నమాట. సో ఎప్పుడైతే మనం ఇట్లా కంపేర్ చేసుకున్నామో, ఇంతకుముందు మనం 5-6,000 క్యాలరీస్ ఎవ్రీడే తీసుకునేది, ఇప్పుడు ఈ న్యూట్రిషన్ ఫుడ్లోకి వచ్చినప్పుడు ఏంటి, మనకు 1700-2000 క్యాలరీస్ అనేది మన బాడీలోకి వచ్చేస్తుంది. సో 1700-2000 క్యాలరీస్ వచ్చినప్పుడు 50% అనేది మనకు వెయిట్ లాస్ అనేది జరుగుతుందన్నమాట. అది కాకుండా కొద్దిగా అంటే ఈ మొత్తం న్యూట్రిషన్ ఫుడ్తోనే మీరు 100% వెయిట్ గెయిన్ ఆర్ లాస్ అవుతారా అని చెప్పలేము మనము, ఎందుకంటే కంపెనీ కూడా క్లెయిమ్ చేయదు. కానీ చాలా మటుకు ఎవరైతే ఇప్పటివరకు వాడినారో వాళ్ళందరూ కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఆ రిజల్ట్స్ చూసి మేము చెప్పడం జరుగుతుందన్నమాట. సో నా పాత వీడియోస్ కూడా మీరు చూడండి. అన్ని వీడియోస్లో కూడా నేను చాలా లావుగా ఉంటాను అండ్ నేను కూడా చాలా తగ్గినాను. నా 107 kgs ఉండేవాడిని, అటువంటిది ఇప్పుడు నేను 85 kgsకి వచ్చినాను అండ్ నా టార్గెట్ అనదర్ 15 kgs. సో మనం త్వరలో ఇంకో వీడియో నుంచి కూడా రాబోతున్నాము, దాంట్లో నన్ను కూడా మీరు లైవ్గా చూడొచ్చు. అది కాకుండా మన ఆఫీస్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో సుచిత్ర సర్కిల్, కొంపల్లి సుచిత్ర సర్కిల్ అంటారు. ప్యారడైస్ బిర్యానీ నుంచి మనకు సమ్వేర్ అరౌండ్ ఒక 7 kilometers ఉంటుంది. సో మీరు రావాలనుకుంటే మీరు అందరు రావచ్చు. మనము ఎవ్రీడే కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము, అంటే 3 days వరకు మనం ఫ్రీగా ఇస్తాము. దాని తర్వాత మీకు కావాలంటే ఇది మీ ఇంటికి ఇచ్చేస్తాము, మీరు ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎలా తాగాలి అనే దానికి మీకు ఇచ్చేస్తాం అనమాట. సో పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం లేదంటే, ఇప్పుడు ఎప్పుడైతే మనకు ఒబెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ డిసీజ్ అన్నప్పుడు, ఎప్పుడైతే మనం ఒబెసిటీ పెంచుకొని అన్ని రోగాలు తెచ్చుకొని డైరెక్ట్గా మనం డాక్టర్స్కి రెగ్యులర్గా డాక్టర్ విజిట్ చేయడము, మెడిసిన్స్ తీసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో మీరు ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి, చాలా హెల్తీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అది కాకుండా మేము ఏంటంటే 3 రోజులు ఫ్రీగా మీకు ఇది ఇస్తాము. అండ్ ఈ 3 daysలోనే అంటే చాలా మటుకు మేము ఇప్పటివరకు ఎవరైతే ఈ 3 రోజులు వాడినారో ఈ 3 రోజుల్లోనే చాలా మటుకు చాలా చేంజెస్ వచ్చినాయి. దాని తర్వాత మీకు నచ్చితే మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు, వాడొచ్చు. అండ్ మీకు రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. అంటే ఇప్పటివరకు వాడిన వాళ్ళందరూ కూడా రిజల్ట్స్ ఉన్నాయి. అంటే ఇప్పటివరకు 160-170 kgs వాళ్ళు కూడా 85-90 kgs 65 kgs ఇట్లా వచ్చినారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ వాడుతున్నారు. అందరికీ చాలా మంచి హెల్త్ రిజల్ట్స్ అనేది వస్తుందన్నమాట. సో అవన్నీ కూడా మీరు లైవ్గా చూడవచ్చు. అండ్ ఎవ్రీడే మేము 3 to 4 ఆఫ్టర్నూన్ 3 to 4 మేము జూమ్లో ఉంటాము. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ దాంట్లో మీరు పార్టిసిపేట్ అవ్వచ్చు అండ్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అండి. అంటే మనకు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు చాలా మటుకు ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం అంటే అవుట్ ఆఫ్ 100 people 70-80% అందరూ కూడా డ్రింకింగ్ అలవాటు అయినారు, స్మోకింగ్ అలవాటు అయినారు, జంక్ ఫుడ్కి అలవాటు, బర్గర్లు, పిజ్జాలు, ఈ నాన్ వెజ్ ఐటమ్స్, ఫ్రై ఐటమ్స్ ప్రతి దగ్గర. అంటే వాళ్ళు ఎంత తింటున్నారనే రుచి అనేది బాగుంటుందండి, అన్నిటికీ రుచి బాగుంటుంది. ఆ రుచి ఏం చేస్తుంది అనేది మనకు తెలియట్లేదు. అంటే కొంచెంమందికి ఏంటంటే అరికాల నొప్పులు ఉంటాయి, బీపీ హై ఉంటుంది, షుగరు హై లో ఉంటుంది, ఒబెసిటీ, చేత కాదు, ఒక ఫ్లోర్ ఎక్కగానే దమ్ము వస్తూ ఉంటుంది, వాకింగ్ చేయలేరు, బద్ధకం, ఎక్కువ మందు తాగేసరికి పొద్దున లేవరు, వాకింగ్ చేయరు, ఎక్కడికి వెళ్ళరు, ఏ పని చేయాలన్నా కానీ వాళ్ళు ఎప్పుడూ డిప్రెషన్లో ఉంటారు. వాళ్ళని మనం ఏమన్నా చెప్పుదామన్నా కానీ వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ బీపీ రేజ్ చేసుకుంటారు, అందరినీ అటాక్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ మాటలు బట్టి, వాళ్ళు చేసే పనులు బట్టి. ఎందుకు? బికాజ్ వాళ్ళ యాక్టివిటీ అనేది మొత్తం కూడా డ్యామేజ్ జరిగింది. ఎందుకు డ్యామేజ్ అయింది? బికాస్ ఆఫ్ మందు వలన అండ్ జంక్ ఫుడ్ వలన, కల్తీ ఫుడ్ వలన అండ్ వితౌట్ ప్రాపర్ ఎక్సర్సైజ్ వలన. సో ఇవన్నిటి కూడా మనం మంచిగా చేసుకునే ఒక అవకాశం ఉంది. అది న్యూట్రిషన్ ఫుడ్, ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి. ఈ న్యూట్రిషన్ ఫుడ్ అనేది మొత్తం 90 countries వరల్డ్ వైడ్గా అవైలబుల్ ఉంది. పెద్ద పెద్ద సైంటిస్టులు దీన్ని తయారు చేసినటువంటి న్యూట్రిషన్ ఫుడ్. ఇది మెడిసిన్ కాదండి, ఇది 100% ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్. సో మీరు తీసుకునే ముందు కూడా మీరు 3 రోజులు శాంపుల్గా మా దగ్గరికి రావచ్చు. మేము ఫ్రీగా 3 రోజులు ఇస్తాము. ఈ 3 రోజుల్లో మీకు ఏమైనా చేంజెస్ ఉంటే, మీకు నచ్చితే దాన్ని మీరు తీసుకోవచ్చు. దీనికి అయ్యే ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే సమ్వేర్ అరౌండ్ 3,600 రూపాయలు అవుతుందండి. ఈ 3,600 మీకు ఒక నెలలో మీరు సరిపెట్టుకోగలిగితే బెటరు. ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఈ 3,600 రూపాయల్లో మీ హెల్త్ చేంజెస్ మీరు చూడండి. ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ కొద్దిపాటు అంటే 80% న్యూట్రిషన్, 20% వర్కౌట్స్ చేసుకోవాలి. ఆ వర్కౌట్స్ కూడా మేము ఫ్రీగా ఇస్తామండి. ఇప్పుడు ఎవ్రీడే మేము ఫ్రీగా వర్కౌట్స్ చేపిస్తామంటే జూమ్ నుంచి. ఇప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి, ఇంతకుముందు అంటే చాలామంది వచ్చేది మా దగ్గరికి. ఇప్పుడైతే కోవిడ్ ఉంది కాబట్టి జూమ్ త్రూ మేము న్యూట్రిషన్స్ అంటే మీరు వీడియో ఉంటుంది, మీరు మొబైల్లో కానీ, మీ టీవీలో కానీ, ల్యాప్టాప్లో కానీ మా మొత్తం వర్కౌట్ చేసి అందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా వర్కౌట్ చేస్తూ ఉంటారు, మీతో చేపిస్తూ ఉంటారు వీడియోలో.
అది చూస్తూ కూడా మీరు ఆ విధంగా కొద్దిగా వాటి వర్కౌట్ చేసుకుంటే చాలా తొందరగా వెయిట్ లాస్ అవుతారు, మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. సో మరోసారి చెప్తున్నాను, కంపెనీ క్లెయిమ్ చేయట్లేదు ఇవన్నీ జరుగుతాయని, కానీ ఇప్పటివరకు ఎవరైతే వాడినారో వాళ్ళందరికీ కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. సో దానికి శాంపుల్గా వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్, ₹1 లేకుండా 3 రోజుల పాటు మీరు శాంపుల్ తీసుకోవచ్చు. శాంపుల్ తర్వాత మీకు నచ్చింది, ఆ 3 రోజులు మీకు చేంజెస్ ఉన్నాయి, ఓకే మనం మంచిగా అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అని అనిపిస్తే తప్పకుండా మీరు తీసుకొని మీరు ఇంట్లో వాడండి. ఇది అందరికీ వాడుకోండి, అందరూ వాడుకోవచ్చు, చిన్నపిల్లలు, పెద్దలు అండ్ ఏజ్డ్ అందరికీ అవసరమే. ఎందుకంటే మనం ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్, అంటే ఈ 40 ఇయర్స్ నుంచి నేను కూడా చాలా వెయిట్, అంటే నాకు తెలియనప్పుడు నేను కూడా అన్ని జంక్ ఫుడ్ తిన్నాను, అన్ని రకరకాల థింగ్స్ అన్ని జరిగినాయి. సో ఎంత కొవ్వు కావాలో అంత కొవ్వు వచ్చేసింది. ఆ విధంగా మనకు హెల్త్ కాన్షియస్ అయిన తర్వాత నేను ప్రాపర్గా వెయిట్ అనేది రెడ్యూస్ అవుతూ వస్తున్నాను. అండ్ హెల్త్ చాలా బాగుంది, చాలా యాక్టివ్గా ఉన్నాను, ఎన్నో పనులు చేయగలుగుతున్నాను. అంటే డైలీ నాకు ఒక 400-500 కాల్స్ వస్తాయి. అటువంటిది ఏదో 100-150 కాల్స్ని అటెండ్ చేస్తున్నాను. ఇంతకుముందు చేసేవాడిని, ఇప్పుడు అన్ని కాల్స్ కూడా నేను అటెండ్ చేసే పరిస్థితులు వచ్చినాను అనమాట. సో అంటే అటువంటి యాక్టివిటీ వచ్చింది. అండ్ ఉదయాన్నే లేవడం, నేను కూడా ఇంతకుముందు లేట్గానే లేసేది. ఇప్పుడు ఏంటంటే ఈ హెల్త్ న్యూట్రిషన్కి వచ్చిన తర్వాత మనకు ఎర్లీ మార్నింగ్ లేసేస్తారు. ఇప్పుడు మా పిల్లలు కూడా ఉన్నారు, మా అన్నయ్య కూతురు, బాబు కూడా, వాళ్ళంతా పబ్జీ ఆడుతుంటారు నైట్ 2-3 వరకు. అండ్ పొద్దున వాళ్ళు లేసరికి 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, 3 గంటలకు అయ్యిద్ది. సో ఎప్పుడైతే ఈ మాదిరిగా వాళ్ళు న్యూట్రిషన్కి వచ్చినారో ఎర్లీ మార్నింగ్ 6కి లేస్తున్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. అండ్ వాళ్ళ గురించి వాళ్ళు ఇప్పుడు తెలుసుకునే పద్ధతిలోకి వచ్చినారనమాట. సో మన కంపెనీ వచ్చేసి లియో న్యూట్రిషన్. అండ్ మీరు సంప్రదించవలసినటువంటి నంబరు 7013645923. మరోసారి చెప్తానండి, 7013645923. అండ్ మీరు ఏంటంటే కాల్స్ అనేది మాకు చాలా వస్తుంటాయి, కాల్స్ చేయకుండా వాట్సాప్ చేయండి. మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలని మేము వాట్సాప్లో ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇంకొక నెంబర్ కూడా రాసుకోండి, 9177740234. మరోసారి చెప్తానండి, 9177740234. ఈ 2 నెంబర్లో కూడా వాట్సాప్ అవైలబుల్ ఉంటుంది. కాల్స్ కూడా వస్తూ ఉంటాయి, కానీ చాలా కాల్స్ ఇప్పటికే అంటే మొత్తం అన్ని కంట్రీస్, అన్ని స్టేట్స్ నుంచి కాల్స్ చేస్తూ ఉంటారు. సో మీకు జూమ్లో అయితే మేము ఎవ్రీడే ఉంటాము, 3 to 4 ఉంటాము. అలాగే ఎర్లీ మార్నింగ్ 6 నుంచి మనకు 8:30 వరకు వర్కౌట్ సెషన్స్ ఉంటాయి. ఆ జూమ్ లింక్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. మీకు వర్కౌట్స్ చేయండి. మీకు కిట్ కావాలంటే, ఇప్పుడు మా ప్రోడక్ట్స్ కావాలంటే మీరు ఎక్కడున్నా కానీ మేము అందజేయగలుగుతాము. మీరు వాట్సాప్లో మేము కమ్యూనికేట్ అవ్వండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మధ్యాహ్నం టైంలో మేము 3 to 4 టైంలో ఉంటాము జూమ్లో. ఆ టైంలో మీరు ఏ డౌట్ ఉన్నా కానీ మీ ఆరోగ్య పరిస్థితి గురించి మీరు మాట్లాడవచ్చు. సో ఆ నెంబర్లో కూడా మీరు వాట్సాప్ చేసినట్టయితే మీకు జూమ్ లింక్స్ రావడము అండ్ ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా మేము ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.